తమిళనాడులో జనసేన అడుగు పెడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ తమిళ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 1982 నుంచి 1995 వరకు చెన్నైలోనే ఉన్నానని, తమిళ ప్రజలంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. తమిళ ప్రజలు కోరుకుంటే ఇక్కడ కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. విజయ్ రాజకీయ ప్రవేశం తన రాజకీయ ప్రస్థానంతో పోల్చడంపై స్పందించిన పవన్ కళ్యాణ్, ఒకరి సినిమాలను ఒకరం డబ్బింగ్ చేసుకుంటున్నామని, ఆయన్ని మాత్రం ఒక్కసారే కలిశానని చెప్పారు. అయితే తమిళనాడులో జనసేన పోటీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సుమన్ తాజాగా స్పందించారు. గ్రహాల శక్తి మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. పవన్ గ్రహబలం ఎలా ఉందో నాకు తెలియదు. ఆయనకు గ్రహబలం ఉంటే మాత్రం పక్క రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చు. జాతకం చూసుకుని దానిలో ఉన్న ప్రకారం జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఏదైనా సాధ్యమే. అటు తమిళనాడులో విజయ్కి ముఖ్యమంత్రి అయ్యే అట్రాక్షన్ ఉంది. అయితే ఆయన ఎజెండా ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వానికి, తనను గెలిపిస్తే చేసే పాలనకి వ్యత్యాసం ఏంటన్నది ప్రజలకు తెలిసేలా చెప్పాలి. సీఎం కావాలని విజయ్ జాతకంలో ఉంటే ఎవరూ ఆపలేరు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయడమే కావాలి అని సుమన్ అన్నారు. త్రిభాషా విధానంపై స్పందించిన సుమన్, ఎవరైనా సరే మాతృభాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దడం అన్నది కరెక్ట్ కాదు. అయితే ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల ప్రపంచంలో ఏంటో తెలుస్తుంది. దక్షిణాది వాళ్ళు హిందీ నేర్చుకుంటే ఉద్యోగాల కోసం ఉత్తరాదికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. లేదు మేము మా భాషే మాట్లాడతామంటే అక్కడ ఎవరికీ అర్థం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల తన మాతృభాషతో పాటు ఇంగ్లీష్, ఇతర భాషలు నేర్చుకుంటే ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు చేసుకోవచ్చు. భాష విషయంలో ఒత్తిడి చేయకుండా ఆప్షన్ ఇస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు సుమన్. ఇక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో పలువురు నాయకులు స్ఫూర్తిగా ఉన్న తమిళనాడులో ఎన్టీఆర్, అన్నాదురై పెద్ద ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. నటుడిగా ఉండి వెంటనే ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ విషయంలోనే జరిగిందని, అది ఆయనకు మాత్రమే దక్కిన అవకాశమన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫార్ములా తరహాలో తమిళనాడులోని 2026 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయ్ కూటమి ఏర్పాటు వార్తలపై స్పందిస్తూ, ఇది రాజకీయ సమీకరణాలపై ఆధారపడింది కానీ పళనిస్వామి, విజయ్ మధ్య కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుందన్నారు.